అమ్మా నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉందంటారు ఈ 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన? చండాలంగా ఉంది. చెప్పాలంటేనే మాకే అసహ్యంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంత అన్యాయం అయిపోతుంది, ఎంత వెనకబడిపోతుందని చెప్పాలంటేనే మాకే అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండకుండా ఇటన్ని వెళ్ళి ఉంటే బాగుండి అనిపిస్తుంది. అదేంటమ్మా, నేను అసలుకి ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ పథకాలు అందిస్తున్నాను అని బ్రహ్మాండంగా ఉంది రాష్ట్రం అంతా అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి. మరి రాష్ట్రం అంతా బ్రహ్మాండంగా ఉందని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా పైలట్లో నుంచి కింద కారులో నిలబడి ఒక్కళ్ళన్నా సమస్య అడిగితే జగన్మోహన్ రెడ్డికి తెలిసిద్ది పరిపాలన బ్రహ్మాండంగా ఉందా లేకపోతే చెత్తగా ఉందా చెప్తారు. ఒక 10 మందిని రోడ్డు మీద వెళ్తా సీఎం వెళ్తున్నాడంటే సమస్యలు చెప్పుకోవడానికి కొంతమంది వస్తారు. వాళ్ళ కాడికి వచ్చి ఒక్కసారి ఒక 10 నిమిషాలు కారులో వచ్చి ఒక 10 నిమిషాలు ఆపి నీ సమస్య ఏందమ్మా, నేను చేసే పరిపాలన ఎట్టుందని ఒక 10 మందిని అడగమను. వాళ్ళ వైసీపీ బ్యాచ్ని తప్ప ప్రజల్లోకి వచ్చి స్వచ్ఛందంగా అడగమను. 10 మందిని ఒక 20 మందిని నేను చేసే పరిపాలన ఎట్టుందమ్మా అని అడగమను. అప్పుడు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఆయన అర్థం చేసుకోమను. నేను బ్రహ్మాండంగా చేస్తున్నానని అనుకోమను. అదేంటమ్మా అసలుకి మద్యపాన నిషేధం చేస్తా అన్నారు, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారంటారా? ఇప్పుడు లేడీస్ ఎంతమంది అడుగుతున్నారు, ఆయనకి ఏమైనా అడిగితే మనకు చెవుల్లో ఆయన దూది పెట్టుకున్నాడో లేకపోతే ఏమైనా పెట్టుకున్నాడో అర్థం కావట్లేదు. కానీ మద్యపాన నిషేధం పూర్తిగా చేస్తానని హామీ ఇచ్చాడు. కనీసం ఇంకా దూరంగా ఉండే బెల్ట్ షాపులు తెచ్చి ఇళ్ళ మధ్యలో పెట్టాడు. కొన్ని ఏరియాలలో పెట్టి ఇంకా ఫుల్లు తాగొచ్చి ఇళ్ళల్లో పిల్లల్ని చితకబాదమని చెప్పి పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ముఖ్యంగా చూస్తే కనుక మహిళలకు ఇచ్చిన హామీలన్నీ అంటే అమ్మఒడి కానీ ఇలాంటి పథకాలన్నీ నేను బాగా అందిస్తున్నాను అంటున్నారు. మరి ఏమైనా అందుతున్నాయి అమ్మ సక్రమంగానే? మరి 10 మందికి వేసి మొత్తానికి వేసినానని చెప్పుకుంటున్నాడు. అసలు ఏమి ఉండదు. అది ఫస్ట్ సారి 1,00,000 మందికి వేస్తే రెండోసారి 50,000 మందికి వేసాడు. రెండోసారి 50,000 మందికి వేస్తే దేశం మొత్తం మీద మూడోసారి 25,000 మందికి, అట్లా ఇప్పుడు 4వ సారికి 10,000 మందికి కూడా ఇలా. ఓకే.